కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్, ప్రధాని మోడీ మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు. కేసుల నుంచి తప్పించుకోవడానికి విజయన్, మోడీ సూచనలు పాటిస్తూ యువతను మోసం చేస్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలను కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్రంగా ఖండించారు. కేరళ అత్యంత తక్కువ అవినీతి కలిగిన రాష్ట్రమని నీతి ఆయోగ్ గుర్తించిందని ఆయన గుర్తు చేశారు. రేవంత్ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని ఒక సుదీర్ఘ లేఖలో పేర్కొన్నారు. తాము ఎప్పుడూ బీజేపీకి వ్యతిరేకంగానే పోరాటం చేస్తామని విజయన్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలను రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ దారుణంగా మోసం చేశారని కవిత విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకుండా గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే అబద్ధపు స్క్రిప్ట్తో కేరళ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే పినరయి విజయన్కి ఓటు వేయాలని కవిత కోరారు. పరిగి పారిశ్రామిక పార్క్ బాధిత రైతులను కలిసేందుకు వెళ్తున్న హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను మార్గమధ్యలోనే అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టు నిరసిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ఘటనతో పరిగి ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆంధ్రప్రదేశ్లో రాబోయే 2 రోజుల పాటు మోస్తారు వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ తెలిపింది. తీర ప్రాంత జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. పాక్ రక్షణ మంత్రి ఖవాజ్ ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిప్పులు చెరిగారు. భారత్ ఏమైనా దాడులకు పాల్పడితే కోల్కతాను లక్ష్యంగా చేసుకుంటామన్న మాటలను ఆయన కొట్టిపారేశారు. బెంగాల్పై కన్నేస్తే ఈసారి పాకిస్తాన్ ఎన్ని ముక్కలవుతుందో ఊహించలేరని హెచ్చరించారు. సరిహద్దుల్లో తోకముడిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని రాజ్నాథ్ హెచ్చరించారు. ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తఫా ఖమేనీ అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడిన ఆయన కోమ్ నగరంలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో ఉన్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామం పశ్చిమాసియాలో పెను సంచలనంగా మారింది. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన మంగళవారం రాత్రి 8 గంటలకే గడువు ఆఖరిదని ప్రకటించారు. ఇరాన్లోని కీలక పవర్ ప్లాంట్లు, వంతెనలపై దాడులు చేసేందుకు అమెరికా సైన్యం సిద్ధమైంది. ఈసారి గడువు పొడిగించే ప్రసక్తే లేదని ట్రంప్ ఖచ్చితంగా చెప్పారు. తాను సినిమాలు మానేస్తున్నట్లు వస్తున్న వార్తలపై నటి త్రిష వ్యంగ్యంగా స్పందించారు. అవును, సినిమాలు మానేసి పెళ్లి చేసుకుని 4 పిల్లలను కన్నాను అంటూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. తప్పుడు వార్తలు రాసేవారికి ఈ సమాచారం సరిపోతుందా అని ఆమె ప్రశ్నించారు. ఈ కౌంటర్తో ఆమె సినిమాలకు రిటైర్మెంట్ ఇస్తున్నారనే పుకార్లకు చెక్ పడింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్ సినిమాపై అధికారిక అప్డేట్ వచ్చింది. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న ఉదయం 11 గంటలకు సినిమా టైటిల్ ప్రకటిస్తారు. జంతువు పంజా గుర్తుతో ఉన్న పోస్టర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.